సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా డేకు ఏర్పాట్లు పూర్తి. హాట్ టాపిక్గా తాండూరుకు తాకిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 200 రోజులు పూర్తి చేసుకున్న నారాయణ సేవ. తాండూరు పట్టణంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. 50 లక్షల మున్సిపల్ కార్మికుల వస్తువుల కొనుగోలు, పలు అనుమానాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈ నెల 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే విజయవంతం చేద్దామని నిర్వాహకులు కోరారు. గురువారం ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డేలో తాండూరు పట్టణ ప్రజలు భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 21వ తేదీన ఉదయం 5:30 నుండి 7:30 వరకు యోగా నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యం అని నిరూపించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూరు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కోడూరు వినోద్ కుమార్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. శరీరానికి అలాగే ఛార్జింగ్ అవసరం. 1 గంట యోగా చేస్తే 23 గంటలు యాక్టివ్గా పనిచేస్తాడు. కొందరు అనుకుంటారు డబ్బు ఉంటే ఏదైనా సాధించగలరు అనుకుంటారు, కానీ కొన్ని సాధించలేనివంటూ ఉంటాయి. అవి ఏంటంటే ఆరోగ్యము, మనశ్శాంతి, సంతోషం. ఈ 3 ఉన్నప్పుడే ఆ డబ్బుని ఆస్వాదించగలుగుతాం. మానవుడు ప్రధానమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశము అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే యోగా. యోగా పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప వరం. అందుకని 1 రోజుతో అయ్యేది కాదు. మనము 21 రోజు ఏదానికంటే అలవాటు పడతామో ఆ 21 రోజు యోగా చేస్తే కంటిన్యూగా యోగా చేస్తాం. మేము 15 ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నాం. అలాగే హరిద్వారు బాబా దగ్గరికి పోయి శిక్షణ తీసుకున్నాం. డైలీ క్లాసెస్ గిన ఆర్య సమాజ్లో, ఆర్యవైశ్యలో ఉంటుంది. డైలీ క్లాసు ఆర్య సమాజ్లో ఉంటుంది, విలేమున్ గ్రౌండ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఒక భాగంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపించగలుగుతున్నాము. కావున తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఈనాటి కాలంలో యాంత్రిక జీవితంలో ఈ యొక్క యోగా అనేది ప్రత్యేక పార్ట్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ యోగాని ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తున్నారు. అది ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మన అనుభవజ్ఞులు పతాంజలి, మన అర్జున్ రెడ్డి గారు మరియు ప్రవీణ్ గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఎల్లుండి 21వ తారీఖు ఉదయం 5:30 వారి యొక్క సూచనలకి వాళ్ళు సూచించే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున అధిక సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 21 జూన్ మనకు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రాంగణంలో యోగా దినోత్సవ కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తాండూరు పురప్రముఖులు, తాండూరు ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ రోజు యోగా డేని అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. అనగా ప్రపంచమే తీర్మానించి దాన్ని గుర్తించిరంటే మన యొక్క విజయం అన్నమాట. భారతీయులకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన దినం. కాబట్టి యోగా డేని ప్రతి ఒక్కరు, ప్రతి ప్రభుత్వ కళాశాల, ప్రైవేట్ కళాశాలలు, గవర్నమెంట్ ఆఫీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ప్రాంగణంలో యోగా డేని చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాకర్ అసోసియేషన్స్, విలమూన్ స్కూల్ కానీ, సెన్మా స్కూల్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ, రైల్వే ట్రాక్ దగ్గర రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడ ఉన్న భూ కైలాస్ దగ్గర కానీ, శాలివాన డిగ్రీ కాలేజ్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా డేలో అందరు పాలు పంచుకొని జీవితంలో ఒక భాగంగా
యోగాను అలవర్చుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా మరొకరు అందరూ కూడా యోగాను చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో పతంజలి యోగా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘంలో కళ్యాణ మండపం ప్రాంగణంలోని పాత హాల్లో 21 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఉదయం 5:30 నుండి 7:30 వరకు ఉచిత యోగా శిబిరం ఉంటుంది కనుక తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదావకాశంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి జై. యోగా డేలో సమర్యం అందరూ కూడా భాగస్వాములై యోగాని చేయవలసిందిగా అందరినీ అప్పీల్ చేస్తూ దీంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ స్టేషన్, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు, రైల్వే వాళ్ళు, టీచర్స్, రెవెన్యూ వాళ్ళు కాకుండా ప్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త తాండూరు దాకా చేరుకుంది. తాండూరు పట్టణంలోని రాజకీయ నాయకుల ఫోన్లను కూడా నాటి అధికారులు ట్యాపింగ్ చేసినట్లు వినికిడి. తాండూరు పట్టణంలోని బీవీజీ ఫౌండేషన్, బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్ తనకు సెట్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని, జూబ్లీ హిల్స్ లోని సెట్ కార్యాలయానికి 2-3 రోజుల్లో హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్బీఓఎల్ CEO బుయ్యని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు వికాస్ జోషి, బుయ్యని శ్రీనివాసరెడ్డి, డ్రైవర్ విష్ణు, పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, 2 అనుచరులు, తాండూరు మండలానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు తదితరులు సుమారు 10ల సంఖ్యలో సెట్ నుండి ఫోన్ కాల్ వచ్చినట్లు వినికిడి. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నా 2 ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. గత సంవత్సరం వచ్చిన తర్వాత నేను వచ్చి మీకు స్టేట్మెంట్ ఇవ్వాలి సార్ అంటే, సరే మంచి స్టేట్మెంట్ ఇస్తానని చెప్పినాను. వివిధ కారణాల వల్ల పోలేకపోయినాను. మళ్ళీ మొన్న ఫోన్ చేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ పోయి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తాను. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే దీనిపైన సంపసారి నిలబడుతున్నారు, సంపసారి గెలుస్తారన్నట్టు ఒక ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఇక అక్కడ వివిధ కారణాల వల్ల నాకు టికెట్ రాలేకపోయింది. అందుకని మనోరెడ్డి గారికి సపోర్ట్ చేసినాను. ఆ సందర్భంలో ఫోన్ ట్యాప్ అయితే మనకు ముందుగా అర్థమైంది, మనకు తెలుసు కూడా మనకు. అయినా కూడా దానికి ఇక్కడ కూడా మనం భయపడకుండా మనం పార్టీకి పనిచేసినాం, 100% పార్టీని గెలిపించినాం. ఇంకా కొన్ని కారణాలు తోడైతే ఇంకా కొంచెం ఎక్కువ మెజార్టీ కూడా వచ్చి ఉండేది, రాలేకపోయింది. మనం విజయం అయితే సాధించినాం. దానికి తాండూరు ప్రజలకు నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞత ఉంటాను. తాండూరు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహించే నారాయణ సేవ నేటితో 200 రోజులు పూర్తయింది. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో భక్తులకు, బీదలకు తదితరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సత్యసాయి సేవ పేరిట నిర్వహించే అన్నదానాన్ని నారాయణ సేవ అంటారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు సంజీవ్ కుమార్, మహేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని, ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక చిన్న ఆలోచన, ఎంతమందికి అన్న ప్రసాదము ఇవ్వడం జరుగుతున్నది. ఏదైనా స్వామి ఆలోచించి స్వామి ఏ విధంగా చెప్తాడో, స్వామి చెప్పిన విధంగా నడుచుకుంటూ పోతే ఆ ఆనందం అనేది వేరే ఉంటుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు. ఒక్కసారి ఎవరైనా ఇచ్చి చూడండి, ఆ ఆనందం అనేది వారికి తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి నిర్విరామంగా ఆటంకం లేకుండా సంజు ఫ్యామిలీ కొనసాగిస్తుంది. ఇది 200వ వారము. ఇలాగే జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతున్నారు. వారి కుటుంబము కాలంలో జరగాలని, అలాగే వాళ్ళని చూసి కూడా మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవి అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని సమితి తరఫున కోరుకోవడం జరుగుతుంది.
తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. గురువారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ భవిష్యత్ ఆశాజ్యోతి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. దేశ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడని, భవిష్యత్తులో ప్రధాని అయ్యే వ్యక్తి అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సర్దార్ ఖాన్ నవాజ్, శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్ బసవరాజ్, కోర్బార్ నగేష్, లింగదల్లి రవి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుశంకర్, చెన్విల్ల మల్లన్న, సయీద్ కాజీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी को संभाले सो है आज कम से कम 15 साल से कंटिन्यू ये हाथ से हाथ जोड़ के सीनियर्स और पूरे जूनियर्स को लेके चल रहे हैं। खास करके ये जो गांधी परिवार है, ये परिवार सारे दुनिया में, सारे देश में एक ऐसी परिवार है कि अपने लिए नहीं सोच के खाली देश के लिए सोचे हैं, देश के लिए अपनी जान दिए हैं, देश के लिए अपना पैसा लगाए हैं, देश के लिए अपना हर चीज़ कुर्बान कर दी है। और हमारे राहुल गांधी साहब उनकी छवि खराब करने के लिए 2014 से लेके अब तक कई करोड़ रुपए खर्चा करे हैं सिर्फ और सिर्फ उनकी छवि खराब करने के लिए। लेकिन उन्होंने हाथ से हाथ जोड़ो यात्रा जो निकाली है कश्मीर टू कन्याकुमारी तक, उसमें उन्होंने हर एक स्टेट में जाकर हर किसी से बात कर उन्होंने इंडिया में जो प्रॉब्लम्स है उसको देखे, एससी वालों को, एसटी वालों को, बीसी वालों को, जंगल में रहने वाला हर किसी से बात करके उन लोग क्या करें, सिर्फ और सिर्फ इंडिया को डेवलपमेंट करने के लिए, इंडिया को जो है ना गरीबी से हटाने के लिए हर जगह कोशिश कर रहे हैं। और खास करके बीजेपी वाले जो है 2014 से हर जगह जो है ना डिवाइड एंड रूल कर रहे हैं। हर जगह आप कहीं भी जो इवन आज का माहौल ऐसा है, कोई प्लॉटिंग भी हो रही है तो हिंदुओं की प्लॉटिंग अलग, मुसलमानों की प्लॉटिंग अलग, हिंदुओं के मुसलमानों के स्कूल अलग, उसके मुसलमानों के स्कूल अलग, ऐसा ये आज ये पोजीशन पे ला के रखे हैं। तो मैं आप लोगों से गुजारिश करता हूँ कि इंडिया जो है एक गंगा जमुना तहजीब की लेके चलने वाली इंडिया है। आप लोगों से अदबन गुजारिश है, बार 2014 से पहले जिस तरीके से हम लोग सब लोग मिलकर रहते थे, आने वाले दिनों में भी अगर हमको ऐसा मिलकर रहना है तो राहुल गांधी जी को पीएम बनाना पड़ता हमारे। अगर हमारे राहुल गांधी जी को पीएम बनाएंगे तो हमारे पुराने दिन वापस आएंगे, वरना ये आने वाले दिनों में हमको इतना डिवाइड करेंगे कि हम एक दूसरे के दुश्मन हो जाएंगे। उस तरीके से जो है ना ये लोग प्लानिंग कर रहे हैं। आप देख सकते हैं हर मीडिया में, हर व्हाट्सएप पे, हर फेसबुक पे, हर जगह जो है ना खाली हिंदू मुस्लिम का लड़ाने का कोशिश, दूसरा कुछ नहीं। इवन परसों पाकिस्तान में जो कुरैशी जो जाके मार के आए तो भी जो है ना वहाँ का बीजेपी का लीडर बोलता है कि उनकी बहन है पाकिस्तान। उन कैसा होती है उसकी बहन? उन हमारी इंडिया की बहन है, हमारी गरीब देश की बेटी है। उसके वास्ते भी जो है ना ये लोग जो है ना हिंदू मुस्लिम काम कर रहे हैं। तो आप लोगों से बार बार गुजारिश है, आज हमारे राहुल गांधी जी का बर्थडे है, इसके मौके पर मैं आप लोगों को एक मैसेज देना चाह रहा हूँ। आने वाले दिनों में कांग्रेस को लाना बहुत ही ज़रूरी है, खास करके माइनॉरिटीज़, एससी, एसटी, बीसी लोगों को मैं मेरी तरफ से रिक्वेस्ट कर रहा हूँ। मैं मेरी तरफ से रिक्वेस्ट करके हाथ जोड़ के आप लोगों से अदबन गुजारिश कर रहा हूँ कि आने वाले दिनों में कांग्रेस का साथ दीजिए, क्योंकि इंडिया को एक तरक्की पे लेके जाना है। जय हिंद, जय कांग्रेस, जय मनोहर। రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అభిబాల అధ్యక్షతను ఇక్కడ వచ్చిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్లు వీళ్ళు ఎప్పుడు లీడర్ బండ మీద తిరుగుతున్నాం, ఇంకా అప్పుడు చెట్లు వేసుకొని తిరుగుతున్నాం. వాళ్ళందరి పేర్లు నేను చెప్పాను. వాళ్ళందరికీ నమస్కారాలు, మా చిన్నపిల్లలకి అందరికి మా ఆశీస్సులు. అలాగే రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి మీకు చెప్పాలంటే ఒకటి, ఫస్ట్ భారత్ జోడో యాత్ర గురించి అందరూ చెప్పారు. దక్షిణం నుంచి ఉత్తరం వరకు, తూర్పు నుంచి పడమ వరకు భారతదేశంలో మొత్తాన్ని పాదయాత్ర చేసి ఏకైక నాయకుడు ఆయన తర్వాత ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ, ప్రజల యొక్క మనోభావాలను తీసుకుంటూ పార్టీని ప్రగతి వైపు తీసుకువెళ్ళిండు.
ఆయనను బీజేపీ వాళ్ళు పప్పు అని ఎప్పుడు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయనంత జెంటిల్మెన్ దేశంలో లేడు. దానికి చాలా ఉదాహరణలు. దానికి మనము ఆయన నిజాయితీని రుజువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి దాన్నైనా నిగ్రహించుకుంటూ తర్వాత మళ్ళీ ఆ బీజేపీ వాళ్ళను అదేవిధంగా పలకరించుకుంటూ ఆ వేరే పార్టీ వాళ్ళను అదేవిధంగా పలకరించు పార్లమెంట్లో ఆయన ముందుకెళ్తున్నారు. ఇంకొకటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఆయన 10 సంవత్సరాలు లోక్సభ సభ్యుడు ఉన్నాడు. లోక్సభ సభ్యుడు ఉంటే కూడా ఆయన ఏ మంత్రి పదవి కావాలంటే ఆ మంత్రి పదవి వస్తుంది. కానీ ఆ మంత్రి పదవి ఎప్పుడు తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడంటే ఆయనకు పార్టీని తర్వాత దీన్ని భారతదేశాన్ని బ్రతికించాలని ఒక ఆశ ఉంది తప్ప నాకు పదవులు కావాలని ఎప్పుడు ఏనాడు కోరలేదు. అటువంటి త్యాగమూర్తి ఆయన. ఇంకొకటి చాలామంది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే 130 సంవత్సరాల క్రితం. ఆ ముస్లింలు మన దేశంలో ఉన్న దాదాపు 700 సంవత్సరాల క్రితం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే నేను ఏదో చెప్తున్నాను, ఇక్కడ ఉండేది మనము హిందూ ముస్లింల ఐక్యతగా ఉండాలి. తర్వాత అందరు కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ కొట్లాడుకోకుండా ఉండాలి. మొన్న జరిగిన పాకిస్తాన్తో యుద్ధం లోపల ఏ భారతీయుడన్నా హిందూ కానీ ముస్లిం కానీ మీకు యుద్ధం చేయొద్దని చెప్పిండా నరేంద్ర మోడీ గారు? చెప్పండి. యుద్ధం ఆపని ఎవరు చెప్పింది మీకు? ఒక ఆయన అమెరికా అధ్యక్షుడు నరేందర్ సరెండర్ అంటే నువ్వు సరెండర్ అయిపోయాను. అటువంటి దుర్మార్గమైన పనులు మీరు చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకుంటే మీనింగ్ లేదు. కాబట్టి మనం యువతరం అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి చైతన్యచ్చి నెక్స్ట్ టైం 100% రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. పురోగతి భారతదేశాన్ని ఒక అత్యంత శక్తివంతమైన దేశం చేయడం లోపల రాహుల్ గాంధీ కీలక పాత్ర వహిస్తారని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. తాండూరు టౌన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రాహుల్ గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడిండ్రు. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశానికి కొరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా 4000 కిలోమీటర్లు ఆయన నడవడం జరిగింది. మనకందరూ తెలిసిన విషయమే. మొన్ననే పాకిస్తాన్ యుద్ధంలో కూడా మనకు రాహుల్ గాంధీ ఏ విషయం అడిగితే కూడా బీజేపీ నాయకులు దానికి ఆన్సర్ ఇయ్యరు, కరెక్ట్ ఆన్సర్ ఇయ్యరు. అందుకొరకు మనం రాహుల్ గాంధీకి భారత ప్రధానమంత్రి చేసే మన దేశం నుంచి ఇప్పుడు అన్ని మతాలకు మైనారిటీ, ఎస్సీ, బీసీ అన్ని కులాలకు ముందు ఉంటాం మనం. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేస్తే ఈరోజు బీజేపీ చేస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. हिंदुस्तान में पूरे देश में हमारे राहुल गांधी साहब का जन्मदिन मनाया जा रहा है। राहुल गांधी ऐसे शख्स है जो हमारे देश को हमारी पॉलिटिकल में बहुत सख्त से सख्त ज़रूरत है। ऐसे नेता की जो हमारे हिंदुस्तान में डेमोक्रेसी को कायम कर रहे हैं और हिंदू मुस्लिम सिख ईसाई को सबको साथ को लेकर चल रहे हैं। और हमारे कश्मीर से लेकर कन्याकुमारी तक भारत जोड़ो यात्रा कर हिंदुस्तान में मिसाल कायम की है। आज उनका जन्मदिन पूरे देश में मनाया जा रहा है। इस जन्मदिन में जो आए हैं हमारे कार्यकर्ता और हमारे जो मेन लीडर्स, मैं तमाम का शुक्रिया अदा करता हूँ। इस प्रोग्राम को आगे कामयाब किया है और जो मुझे बात करने का मौका दिया है, तमाम का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। భావి తరాలకు ఆయన కాబోయే ప్రధాని కాబట్టి ఆయన ప్రజల కష్టాలు తెలుసుకొని ఆజోడు మరి పాదయాత్ర చేసి దేశంలో ఉన్న పేద ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ రోజు పాదయాత్ర చేసి కొద్ది ఓట్లతోనే ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడు. తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి తెలియజేస్తూ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ఏవైతే దేశం లోపల అల్లకల్లాలు జరుగుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చే దిశగా వారు పనిచేయడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి వేరే పార్టీ వాళ్ళకి వక్రీకరించి వాళ్ళ పైన కుటుంబం పైన మాట్లాడడము ఇవన్నీ తట్టుకొని కూడా లోక్సభలో ఎన్నో చెడు మాటలు ఆడితే కూడా ఆయన ఏమీ పట్టించుకోకుండా నవ్వుకుంటూ పోటీగా తీసుకొని ఆయన ముందుకు పోతున్నాడు. ఎందుకంటే ఆయనకు దేశ ప్రజలు ముఖ్యము, దేశ ప్రజల యొక్క సుఖ సంతోషం ముఖ్యం కాబట్టి ఆయన ఆ విధంగా తీసుకుపోతున్నాడు. అలాంటి మహనీయమైన వ్యక్తి
ఆయన బర్త్డే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం మాకందరికీ కూడా సంతోషకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారికి సపోర్ట్గా మేమందరము ఆయన ఏమైతే వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ అవ్వగారు కానీ వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని ముందుకు తీసుకుపోయే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తూ ఆయనకు జన్మదిన కానుకగా వచ్చే రోజుల్లో తప్పకుండా అన్ని రాష్ట్రం లోపల ఏవేవి నామినేటెడ్ దానికి లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా విజయం సాధించి ఆయనకు బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమయం కేటాయించిన ధన్యవాదాలు చెప్తున్నాను. ఆమె ఎప్పుడు గెలుస్తారంటే ఆడ మానవత్వం నిజంగా బతుకున్నట్లనే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని భారత్ జోడో యాత్ర చేసి 4000 కిలోమీటర్లు నడిపించి ఏం చేసిందంటే అందరినీ వీళ్ళు తోడో చేస్తున్నారు. ఎవరు మన బీజేపీ వాళ్ళంతా భారత్ తోడో యాత్ర చేస్తే మేమంతా మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి మనల్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా నేను మీకు అందరికీ చేతులు జోడించి మనం చేస్తున్నది ఏంటంటే మనమందరం ఎన్ని విభేదాలు ఉన్నా మనమందరం కలిసికట్టుగా రేపు వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. మన స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో ప్రకటించడం జరుగుతుంది, క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి తరుణం. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఉండి మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, జెడ్పీ ఎలక్షన్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్ కానీ అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించాలని చెప్పి చేతులు జోడించి నేను మనవి చేసుకుంటూ సవినయంగా విరమిస్తున్న ఈ అవకాశం ఇచ్చాను. మీ అందరికీ ధన్యవాదాలు. తాండూరు మున్సిపల్లో పనిచేసే కార్మికుల కోసం సుమారు 50 లక్షల రూపాయలతో కార్మికులకు ఉపయోగపడే వస్తువులను మున్సిపల్ శాఖ ద్వారా కొనుగోలు చేశారు. గత సాధారణ సమావేశంలో 40 లక్షల విలువైన వస్తువులు కావాలని మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ తీర్మానం చేశారు. అంత విలువైన వస్తువులు అవసరం లేదని, ప్రస్తుతం కార్మికులకు ఏ వస్తువులు ముఖ్యమైనవో వాటిని మాత్రమే తీసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులకు సూచించారు. కానీ గత 2 రోజులుగా సుమారు 50 లక్షల విలువైన మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పారిశుద్ధ్య వస్తువులు, చీపుర్లు, గణపాలు, దుస్తులు, స్వచ్ఛందంగా వినియోగించే వస్తువులను కొనుగోలు చేశారు. ఈ పారిశుద్ధ్య వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసిందా లేక మున్సిపల్ శాఖ ద్వారా కొనుగోలు చేశారా తదితర విషయాలు తెలియవలసి ఉంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.